నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? 5 lakh సబ్స్క్రైబర్స్ మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నా. నేను వచ్చి ఇప్పుడుకి ఒక వారం అయితే అవుతుంది, ఇంకా వారం కూడా కాలేదనుకుంటా. సో నేనైతే ఎల్లమ్మకి గంగమ్మకి ఇద్దరికి నేనైతే పొట్టేలు కోసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో ముక్కుబడి బండి కట్టాలని. సో ఆ ముక్కుబడి ఇప్పుడైతే తీర్చుకొని రామని చెప్పి నేనైతే 2 పొట్టేలు నిన్న రాత్రే పట్టుకొచ్చినాను. ఇంకా బండి కట్టడానికి మా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. మా అక్క రెడీ అయిపోయింది, ఇంకా మా వారు ఇంకా రెడీ కాల. ఇంకా అందరు రెడీ అవుతారు. కింద కూడా వంట భోజనాలు పెట్టేదానికి కూడా ఒక 50 మంది 60 మంది దాకా భోజనాలు పెట్టేదానికి కూడా అరేంజ్ చేస్తున్నాం కింద. సో చలో చూపిస్తా పండి ఎట్లా జరుగుతుందో. గంగమ్మ కాడికి పోవాలి, ఎల్లమ్మ కాడికి పోవాలి. సో ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు చూడండి. చలో చూపిస్తా పదండి కింద. ఇంక ఇది మా ఇంటి బయట షామియానా వేసాం అనమాట, 3 షామియానా. ఇక్కడ ఇంటి ముందు పక్క అది వచ్చి అన్నాలు పెట్టేదానికి, ఇంకా అది వచ్చి వంట చేసేదానికి 3 అయితే వేసినాము. కింద వంట వాళ్ళు కూడా వచ్చేసినారు. కిందికి అయితే పోదాం పదండి. సో వాళ్ళైతే వంట వాళ్ళు సామాన్లు ఇవన్నీ కూడా నిన్న ఆర్డర్ ఇచ్చినాము. నిన్న వాన పడింది, మొత్తం తడిసిపోయింది. ఎట్లా ఇప్పుడు వాన పడ్డంలే, ఎండ కాస్తుంది. ఏమో కుర్చీలో అన్నాలు తినడానికి. ఎప్పటి నుంచో కళ ఈ మారి పెట్టాలని, అది ఇప్పుడు నెరవేరుతుంది. ఇవన్నీ పొట్టేలకు కట్టేదానికి. ఇప్పుడు పోయి పొట్టేలు పట్టుకుందాం రండి. ఆడ వేరే ఇంట్లో పెట్టినా, ఇక్కడ పెడితే కుక్కలు పట్టుకుంటాయని వేరే ఇంట్లో పెట్టినా. కట్ చేసుకో అడిగి, అది పట్టుకో, వెనక పక్క ఏళ్ళు పెట్టుకో అని చెప్పినా నేను అట్లా. సో ఈ రూమ్లో అయితే పెట్టినా, ఎందుకంటే మనకు ఆడ ప్లేస్ లేదు. ఈ రూమ్ కూడా మా ఇంటికల్లా ఓనర్ది అనమాట. బా గబ్బు చేసినవిరా ఓ అమ్మ, 5 గడిగలు అయిపోతాయి పని. ఇందో రారి, తినేసిందంట. తినింది కాదు కానీ గబ్బు చేసింది మాత్రం బాగా చేసినాయి. రా ఒకటి ఎత్తుకోద్దాం, ఒకటి పట్టుకుని రండి. పట్టుకుందాం రాండి అంటున్నా. పా పట్టుకోరా. మనోడే తీసినాడు. ఓదానికి కట్టండి. ఎట్ట కట్టాలి? బడి కాదు, అట్టముడేసి ఎట్టో పోయింది. ఇక పొట్టేళ్ళు పట్టుకొచ్చింది. ఈ పొట్టేళ్ళ కోసం తనకలాండి మేడకాడికో పోయి తీసుకురా. బీగాను లాంగ్ షాట్ తీసుకో. ఏళ్ళు పెట్టకాకు, కెమెరాకి ఏళ్ళు పెడతావు నువ్వు. కెమెరా పక్క ఏళ్ళు పెడతావు, ఏళ్ళు పెట్టకుండా చూసుకో కెమెరా. లాంగ్ అయినా పర్వాలేదు, బాగా వచ్చేటట్టు చూసుకుంటే. పా పామ్మ పా. అరే బీగాలు వేసుకోరా. అరే పా. ఇప్పుడు వీటికి పసుపు కుంకుమ పెట్టాలంట. నువ్వు స్కూటీ గొంతు బిగించుకుంటా. ఇట్లా పట్టుకో, ఇట్లా అశో, ఇట్లా అట్లా పట్టుకో. బాదం కాయలు తినిపి, లావు అవుతాయి. ఇంకేం లావు అవుతాయి అంట. పా ట్ర ట్ర హే ట్ర. వెళ్ళిపోతుంది అశోక్దా, మాది పోనంటుందా? అంటే అశోక్ ఫ్రెండ్షిప్ చేసిందేమో. ఇదేం పోనంటుందా? పా ఇక్కడ కట్టేద్దాం.
చాలే వైద్య అందులో అర్థంకాడ గట్టి దాని కాడ ఉంటుందా అటు పసుపు కుంకుమ పెడదాం ఇప్పుడు తిన్నే చెప్పలా నేను ఏడా అయ్యో ఆడబెట్టేసిలా బకెట్ ఎత్తుకురా నీళ్ళు అడిగి బకెట్ ఎత్తుకుందాం మన బేగాలు ఇక్కడ ఆడిపోయి టైం పడుతుంది పైన దాపో ఆవురు ఉన్నాయి వేపాకు తింటున్నాయి పాపం ఆడికి ఆకు పెట్టినాము ఐసాకు ఒక బకెట్లో నీళ్ళు ఎత్తుకురా బకెట్ అది పోయి చాలే చాలే ఈ పక్కరా ఇంకోటి అటబా పోయి పోయి పోసి పోసి చాలే ఏడు రుద్దాలా నా ఉంది పెట్టు పసుపు నా ఉంది నా పెట్టలేము ఇది పట్టుకో పట్టుకో నీళ్ళు ఎక్కువ పడి చాలే కాలుకి కాళ్ళకు కూడా పెట్టాలా అంతేనా ఆడ సరేలే బొట్టన పెట్టి గంగమ్మకి ఎంతో ఇష్టమైన ఆకు వేపాకు ఓ ఆయన రాదు చెప్దామన్నా పూలు తీసుకురా సాయి ఆడ హరి హరి పూలు పూలు బెంగళూరుకి వచ్చింది ఇప్పుడా మనం ఏంది యాడే తెచ్చామయ్యా మనం తెచ్చినట్టు మనం తెచ్చినట్టు కాదు అయ్యి అట్టే చెప్తావు ఆడికి వినాక తెలుస్తుంది ఇంతే కదా తినేస్తుందేమో ఆపాక తినేస్తుందేమో అడ్డం ఉండదని దారుణంగా ఈ విధంగా కట్టాలన్నమాట గంగమ్మకి కానీ ఎల్లమ్మకి కానీ ఒక దానికైతే కట్టినా అంటే ఈ పొట్టేలు పర్టికులర్గా నేనేం అనుకోవాలి ఈ పొట్టేలు ఎల్లమ్మకి ఈ పొట్టేలు ఇట్లా అని రెండు తెచ్చిన ఆడి వినాక ఏది దొరికితే అది అమ్మకి ఎల్లమ్మకి ఏది దొరికితే అది గంగమ్మకి అట్లా పూలు తీసుకొని పూలు తీసుకో పూలు అశోక్ పూలు అనుకున్నాయి దాడా ఎందుకు మళ్ళీ అన్నీ చాలు మర్చిపోయినా వాళ్ళు మేళాలు కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా హరి పిలుద్దామా ఉన్నారా వాళ్ళు ఖాళీగానే ఉంటారు వాళ్ళు వచ్చేస్తారు ఏం చేయలే నిన్ను నువ్వు తినకూడదుమా పో తినకూడదు ఇట్రా ఇట్లా తిను ఎడ తిను తినకూడదు ఏం సమయం ఏందో ఉన్నా దీనికి పిడుదు కాదు అది చెట్లలో గుచ్చుకుంటాయి కదా సో అది మొత్తానికి కట్టేసిన రెండింటికి వంట కూడా ప్రిపేర్ అవుతుంది ఇంకా మన మాంసమే కుందలా ఇంకా అన్నలు అయితే అప్పుడే వంట కూడా ప్రిపేర్ చేస్తా అవునా
చాలే దా మా వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. ఈ బుడ్డి చూడు రెడీ అయిపోయింది. గౌను గీవును ఎంత వేసిందో. గౌనే ఉండదు ఈమెకన్నా లాగు. ఏడుచానే ఉంటుంది ఎప్పుడు. నోరు చిన్ని తల్లిదే పో రాదు. మావ కావాలంట. మావ పెళ్ళి చేసి ఉంటుందంట. పో పని ఉండదాడా పూసుకొని సాల్కొని వేస్తట్టే దీనికేం తక్కువలే. ఎంత ఉంటుంది పోతావు ఎంత వస్తావా రావా ఇప్పుడు కరుచుకుని వేస్తున్నావు వాడిని ఏమన్నా వస్తాను చెన్నో మేకలు రాదు. 2 సుళ్ళు ఉన్నాయి ఇటుకి. మా వాళ్ళు ఒక్కొక్కరు రెడీ అయిపోతున్నారు. నేను ఇంకా స్నానం చేయాలా. మా వాడికి మేకపోతుంది చూద్దాం. మన కోసం ట్రాక్టర్ కూడా వస్తుంది ఆడ బండి కట్టేదానికి. అదొక ట్రాక్టర్. అది రివర్స్ రావాలంటే చాలా కష్టం. ఈ పక్క అన్ని బండ్లన్నీ ఉన్నాయి. ఎట్టో ఒకటి రావాలి. ఇంకేం చేయాలా, మన పని అవ్వాలి కదా. వేసుకో చెప్పులు వేసుకో. జై దండం పెట్టుకో. ఏమనదులే దండం పెట్టుకో. ఏమనదులే దండం పెట్టుకో. ఏమనదులే. వీళ్ళంతా రెడీ అయిపోయినారు. నేనే రెడీ కావాలా. అమ్మ కూడా ఎదురొచ్చింది. ఒక 10 రూపాయలు లెక్కి చిల్లర ఉన్నదా? లేదు నీకు. మళ్ళీ ఏడుంటారు మీరు? రాలేరా భోజనానికి? మధ్యాహ్నం రండి. సరే ఎక్కువ చెప్పలేనంత చాలు. మధ్యాహ్నం అన్నాను కావి. సరే చేసుకున్నాము. దేవుడు కూడా పోయేది కదా కొద్దిగా నీట్గా అయితే. ఈ ట్రాక్టర్లో ఈ ఇనుము పైన ఇసుక కంకర వేసినప్పుడు అది కింద వేసేటప్పుడు సౌండ్ వస్తుందా? ఆ సౌండ్ అంటే నాకు ఒళ్ళు అదే ఒకసారి చెమట వచ్చేస్తుంది. నాకు ఇష్టంలే. ఈ పైపు గట్టు గంగరాజు వచ్చి సాయి 7-1 గట్టు వేప మండలం ఉండేటి కడతా ఉంటారు. ముందు పక్క పూలమాల కట్టే కాడ కడిగేసి పూలమాల కట్టేస్తా. పసుపు కుంకుమ ఉంది డాడా. పైకి పోయి పసుపు కుంకుమ ఎత్తుకోరా అక్కన అడిగి. పూలమాల దే సాయి కుమార్. దా పూలమాల కడదాం. ఇక్కడ కాదు ఫస్ట్ పైన పాల. ఆయన నెంబర్ తీసుకో. సో ఇదే మన బండి, అమ్మగాడికి ఎత్తుకోమోయే బండి. ఈ బండికి మనం అయితే కడిగేసినాం కొద్దిగా. ఇంకా ఇట్లే బాగుంటుందిరా. మరి పూలమాల కట్టేసుకున్నామంటే కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసినామంటే బండి రెడీ. కొద్దిగా ఆపాకు కట్టేసి మండలో బండి రెడీ. రేటు పెరిగిందేమో చికెన్ పెరిగినట్టున్నా. ఎవరు బా సర్లే 500కి ఎంత వస్తాను తీసుకురా. కాదా షో ఎవరని అలా టైర్ కూడా పెడదామా?
సో అది మొత్తానికి పసుపు కుంకుమ కూడా పెట్టేసినాము బండికి. మా వాళ్ళు వస్తే బయలుదేరి వెళ్ళిపోవడమే. నేను కూడా స్నానం కూడా చేయలేదు, ఇంతవరకు రెడీనే కాల. రెడీ అయ్యి వచ్చేస్తా. 3 ట్రాక్టర్ కట్టినారా? ఇదో కింద తీస్తా అందరా, నువ్వు ఎత్తుకొని రా. పెట్టుకోలేదా? ఇప్పుడే మనమైతే రెడీ అయ్యి మా కంపెనీ అయితే నెత్తి పెట్టుకోపోతున్నాం. కరెక్ట్ 500 కేజీలు కొట్టించారు. ఆ మ్యాట్ ఎత్తుకోరా కుమార్. ఇటు పట్టుకో చేస్తా, జాగ్రత్త. ఇదే మ్యాట్. రా అంతే వెళ్ళిపో ఇటు రా కుమార్. జగదీష్ సాయి పో. అది నేను రెడీ అయిపోయినా. గంగమ్మ కాడికి పోవడానికి ట్రాక్టర్ కూడా రెడీ అయిపోయింది. మధ్యాహ్నం మేత వేయడానికి వంట కూడా రెడీ అయిపోతుంది. సో ఇంకా మా వాళ్ళు వస్తే బయలుదేరి వెళ్ళిపోవడమే. హోటల్ పోయక ముందే కూర రెడీ అయిపోతుంది. వచ్చేయండి అందరూ, ఈ గంటతో తినిపించేస్తా. ఇదేంది రైసా? దాల్చా. ఇది దాల్చా, ఇది రైసు, ఈ కూరగాయలు. వీళ్ళు వంట చేసేవాళ్ళు. జాగ్రత్త, మా పొయ్యి మీద పడేవు. వీళ్ళు మా వాళ్ళు, మీ చెల్లెలు, మా పెద్దక్క, మా చిన్నక్క. వాళ్ళిద్దరు కుడి భుజం ఎడ భుజం. ఇది కుడి భుజం, ఎడమ భుజం. ఎడభుజం వెనక పక్కే ఉంటుంది, ఎప్పుడు ముందు పక్క రాదు, సిగ్గుపడుతుంది, ఆడపిల్లది. ఇది మరదలు, ఇది బామర్ది కుడి భుజం. ఇది చిన్న మరదలు. ఇది సాకలే. ఈ చిన్ని కన్నెలు సాగలే. పేంచుకెత్తాను స్వామి మీరా? ఏరా పేంచుకెత్తారు? యా ఊరని ఇదా? ఈయనా? ఏరా తన్నాహా? ఏరా ఏం స్వామి సాకలరు? ఏమరా స్వామి? ఏరా అత్త స్వామి రే ముసిపోదు. ఇది సెక్కిర్ లడ్డు. ఇది కొన్ను, ఇది పిసికన్నలు. ఇది పోగొట్టినట్టు. ఇది 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 కోగేసిన దీని. సెల్ఫీలు ఎక్కువ తీసేసుకున్నారు, నాతో దిష్టి తగులుతుందేమో. వీళ్ళంతా సెల్ఫీల కోసం వచ్చినారు మా ఇంటికి. చేయి తీమ్యా, సాకలాయిమ్యా తీమ్యా. ఫోటోనా? ఇప్పుడు ఏంది ఫోటో 100 రూపాయలు. ఫస్ట్ పెద్దక్క, దాని తర్వాత బుజ్జక్క, దాని తర్వాత ఈమె, లాస్ట్ నేను లొల్లిపిద్ద. సో అందరూ అయితే రెడీ అయిపోయినారు. మా అమ్మ వస్తే ఇంక మా అమ్మ ఒకటే కరువ. అంటే వీళ్ళందరినీ పోషించిన ఆమె రావాలి కదా.
జెండా పోషించుకునే గాడి లేకపోతే నేను చెప్పేది ఆమె రావాలా, జెండా రావాలి కదా. ఆ జెండా కోసం వెయిటింగ్ అనమాట. పాత్ర వేస్తారు ఈ జెండాతోనే ఇంతమంది, ఆ జెండాతో ఇవన్నీ బుడిగిలు అన్నీ. ఇవన్నీ కూడా తీయాలరా. 1 2 3 4 5 6 కానీ పాండి కర్పూరం పాండి ఎక్కండి. రాకలి ఇదో తీస్తున్నాను, ప్లే చేస్తాను. పాండి ఎక్కండి. పాండి చెప్పులు ఎందుకు వేసుకున్నా కొడుకి? పా ఎక్కువ పాస్ అయిపోయి పా. చెప్పులు వద్దులే, చెప్పులు తీసేసిరా, చెప్పులు తీసేయండి. పాండి ఎక్కండి. పా నువ్వు పా ఎక్కువ. మన ఇద్దరం కొడదామా? సరే. పెట్టినారు, తొక్కిచ్చేసినారు. ఎందుకు నిమ్మకాయ అయ్యా? ఏందంటే నువ్వు ఇదో కుర్చీ ఏం చేద్దామా? అంతే. ఏం చేయాలి? అందరిని ఎక్కండి కానీ ఎక్కుపోరా, ఎక్కి కూర్చోండి. ఇట్టబోక అట్టబోండి. ఇదో కుర్చీ ఎత్తుకోండి సాయి, ఎక్కిపోవాలి. ఇట్రా రే జగ, ఇటుపోండి. లేకపోతే ట్రాక్టర్ ఎక్కువ, దానిపైన ఎక్కువ. ఎక్కండి ట్రాక్టర్ ఎక్కండి. ఇదా సలాం అలైకుం, డబ్బులు పెరికి మళ్ళీ పోదాంలే. ఫస్ట్ దేవుడి కాడికి పోదాం. బండి ఎక్కండి, బండి ఎక్కండి. ఎక్కువ బండి ఎక్కువ వాళ్ళకి మళ్ళీ పోదాంలే, మళ్ళీ వస్తాం. చెప్పులు వద్దులే, ఇచ్చిపెట్టేసి ఏడు ఇచ్చిపెట్టు. దిక్కిలు ఎందుకు ఆడ ఇచ్చిపెట్టు. ఎక్కుపోమ్మా ఎక్కుపో. చెప్పులు ఇచ్చిపెట్టేపో. ఆడ ఇచ్చిపెట్టిపోడా. ఇదో కంపనా గంగరాజు అన్న, అగ్గిపెట్టిందా? పట్టుకో. అదెందుకు? ఎట్ట లెఫ్ట్ ఎడం పక్క కుర్చీ. మూడు సార్లే కదా తీసేలా? కిందకి కిందకి దండం పెట్టుకుని దండం పెట్టుకో. కొద్దిగా వెనక పాండి. ఆయన ఎక్కలే ఎవరు ఏడొద్దులే దన్నం, ఎందుకదన్న. పవన్ రా, పవన్ కదిలించాలి. కుడి పక్క కదా, ఈ పక్క రా. ఇంకెవరున్నారా? ఆడ ఎదురు పడతారు పా, వస్తుంది ఆడ ఎదురు పడతారు. కుర్చీ ఒకటి పెట్టుకున్నావా? ఒకటి చాలే. మళ్ళీ మర్చిపోకుండా తీసుకోండి కుర్చీ, మర్చిపోకుండా. ఒక్కరో కదిలి పవన్ ఎదురు వచ్చాది. ఒక్కరో కదిలి. పక్కరా రే, పడతావురా రే, కింద కూర్చోరా, పడతావు. చాలే, ఒకటి చాలే, ఒకటి చాలు. అదే ఒకటే ఉన్నది దాడా. దా పవన్, కొద్దిగా ముందుకురా. పో, చాలే. ఉండు, ఎక్కనే ఇంకా ఎక్కనే. ఎక్కువ తిరుగు. కూర్చో, ఎక్కించనా?
హోటల్ ఎక్కించుకోవాలి కదా. ఫోటో అందరూ మనవాళ్ళు అందరూ ఎక్కినారా? మా తమ్ముడు వచ్చినాడు. ఏం తమ్ముడు ఏం తమ్ముడు కాదు, నాకన్నా చిన్నోడు ఎట్టెక్కాలా? జంకపిల్ల ఎగిరినట్టు ఎగరాలా? చెప్పులు వద్దులేనా? తమ్ముడు అది కూడా చెప్పాలి చూడు, పెద్దోడి నేను చెప్తాను నీకు. తమ్ముడు ఆడ వేసే తమ్ముడు, నేను ఇస్తాను ఆడ వేస్తాలే, ఆడవి అది. సో మా వాళ్ళంతా ఎక్కేశారు, ఇప్పుడు పొట్టేళ్ళు ఎక్కియాలా? వీళ్ళని వాళ్ళే ఎక్కాను, అవి మాత్రం మేము ఎక్కియాలన్నమాట. పోయి తీసుకురా చాలే. రాండి వెనకమ్మడి. ఎందుకా? రెండు ఎక్కిద్దామా వద్దా? రెండు ఎక్కిద్దా? బైకులు ఎవరు ఎత్తుకుంటారా? పట్టుకోనా కిటేనా? ఇదో కిటేనా ఉండాలే తమ్ముడు, మా తమ్ముడు ఉండాలి. ఒకటేలే. తలకాయ లోపల పెట్టకాకండి, బయటికి పెట్టుకోండి. రెడీ? జాగ్రత్త. పొట్టేలు పట్టుకోవాలా, లేకపోతే వెళ్ళిపోతా తెంపుకొని. లోపల కట్టేసి బీగాలు ఉన్నా పైన ఉన్నాయి, భయపడతాను. ఆడ వదిలేసి ట్రాక్టర్ కదిలించిన అంతే. అది భయపడింది. ఈ తాడు తెంపుకుంటే రాజా ఆడ గంగమ్మల్లా ఈడ మా గల్లి నడిది గంగమ్మ ఆడ టెంకాయ కొడతా ఉంటాము. బావ వస్తాడు, చిన్న బావ తీసుకొని రా. వచ్చేయండి. బాయ్ టాటా, సీ యూ. నరికేద్దాం రండి. ఇదో నేను నిక్కర్లు వేసుకొని సిరిగింది ఇదో ఈ బడిలోనే చిన్నపడిది. నేనున్నా అంటే సాతిది గుళ్ళు, అదే బడి అనమాట. ఇక్కడ నడిది గంగమ్మ అని చాలా ఫేమస్, బాగా జాతర జరుగుతుంది ఇక్కడ కూడా. మేము పోవాల్సింది బల్జిపల్లికి, కానీ పోతా ఇక్కడ టెంకాయ కొట్టుకున్నాము. అగ్గి పెట్టేదా? కొబ్బరి చెప్పు తీసుకోవాలా? ఇదే దీనిలో కర్పూరంలో ఏమిలే మనసు. జాగ్రత్త, అది ఉన్నది గలీజ్ ఉన్నది. నేనెవరు తెలుసా? కీర్తి మేనమామ. కుప్పలు ఉన్నారు చూడండి జనాలు, కుప్పలు. ఈరోజు అందులో ఆదివారము, ఫుల్ రష్.
ఎంతో ఫేమస్ గంగమ్మ జాతర. నేను మిస్ అయినా. ఎట్లయితే మేము జాతర తర్వాత ఇంటికి వచ్చినా ఇప్పుడైతే మొత్తానికి పోతునైతే నరుకుతున్నాము. అదే మేకపోతుంది. ఆడ కూర్చునింటే ఒక రౌండ్ వేద్దామా బేసులే ఉండు కూర్చోండి మా. పా 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 అది తిరుగుతుందిలే పా 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 3 తిరగమను 3 ఇటే పా 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 అంతేలే చాలు తీ ఇంకా తీలే పా 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 పామ్మ నడుచు. అరే గొంతు జాగ్రత్త రే పీక పట్టుకుంటారు. బా అదే నడుస్తాం రా. ఏం నిలబడుకున్నావు రా. పా 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 ఎక్కించి పది. ఇది రెండోది. ట్రాక్టర్లు కూడా తిరిగేది. ఉండా వదిలా పా 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 పట్టు దొరికిందిలే పా. ఇదేలే 3 సార్లు అది ఆడ జోలే పెట్టుకో. ఈడ పెట్టేది ఏదో గంప తీసుకో. దిగండి. ఒరే మీ నాయడా వాడు తెలియదులే. వాడు మొన్న కోహిడి పోతాడు. చిల్లర తీసుకుంటాడు. వేరే అంటే అదే మామూలుగా నీళ్ళు పూలు ప్రసాదం పెట్టినా పెట్టాలా. తాడు ప్రసాదం పెట్టండి. ప్రసాదం పెట్టు. చీర దండ పెట్టు. ఏం కాదులే కాలేదులే కాలుతుందా నేను పెట్టానా పెడతావా చాలా ఆడకూడదు ఇదేనా పూలా పూలు చుట్టూ బాగా రౌండ్
పెట్టుకో, దేవుడు ముక్కుంటా పెట్టు. ఏం కాదు, దేవుడు ముక్కుంటా పెట్టు. దండం భయంతో వస్తుంది అంతే, భయంతో వస్తుంది కానీ ఏం కాదు. కానీ కాదు, ఇట్లా పెట్టు, నీట్గా పెట్టు, చేసేది నీట్గా చేయి. పైన అవసరం లేదు మళ్ళా, వాళ్ళతో అవసరం లేదు మనకు. కర్పూరం ఇదో పూలమాల ఇట్ట పెట్టు, ఇట్ట పోయి. అమ్మవారికి ఏం కాదు, ఏడు వేసి చాలా మండుకొని ఉంది. పెట్టాలి. కర్పూరమా? కర్పూరం టెంకాయ కర్పూరము అది తెచ్చి పెడతానే టెంకాయ కొట్టేసి గొప్పని కర్పూరం వెలిగించేసారు. అదే అదే పెడతానే కొత్త అగ్గి పెట్టాడు అది జోలో ఇది జోలో పెట్టలేదులే, ఉండాలి చక్క అట్ట కాదు అట్ట పెట్టు. అది సర్లే దండం పెట్టుకో మా, దండం పెట్టుకో. డాన్స్ ఇవా సో ఇదే బంజిపల్లి గంగమ్మ అంటే. ఇక్కడ ముక్కుబడి అయితే అయిపోయింది, ఇంక ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. అమ్మ ఇంకా కరుణిస్తేనే. నిమ్మపండు తీసుకోవచ్చు కదా ఒకటి. కొబ్బరి చెప్పండి. నా జోలు ఉండదు, ఏడ ఉండదు. సో ఇదే ఎల్లమ్మ గుడి. ఒకప్పుడు పిలిస్తే పలికే అమ్మ మా నడిబొడ్డు, మన్నూరు నడిబొడ్డు దగ్గర ఉంటుంది అనమాట అమ్మవారు. సో ఇదే అనమాట అమ్మవారి గుడి. మా వాళ్ళు అయితే ట్రాక్టర్లో వస్తారు, నేను ముందే వచ్చేసిన, బైక్లో వచ్చేసిన హరితో పాటి. ఇంకా ట్రాక్టర్ వస్తే ఇంకా ఇక్కడ కూడా పొట్టేలు నరికేసి ఫస్ట్ పోయిన పొట్టేలు అయితే అక్కడ కుందడానికి స్టార్ట్ చేస్తున్నారు. చర్మం తీసి కుందేసి దాన్ని వండేస్తామన్నమాట. వండేసి మన వాళ్ళు పిలిచినాం చాలామందిని. సో వాళ్ళందరికీ పెట్టేస్తాము. ఇంకా రెండోది వచ్చి మేము తినేదానికి అంటే ఎండేసుకుంటాం, తునకలు, ఒట్టి తునకలు అంటారు కదా. సో ఒట్టి తునకలు అయితే ఎండేస్తాము. ఫస్ట్ అయితే అందరికి పంచేదానికి అనమాట. సో వాళ్ళైతే వచ్చిన తర్వాత ఎల్లమ్మ గుళ్ళు అయితే కోసేస్తాం. వాళ్ళు కూడా మాటల్లోనే వచ్చేసినారు. ఇంకా ఇక్కడ కూడా పొట్టేలు నరికేసినామంటే పొట్టేలు అయితే బైక్లో వస్తుంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా చూడండి. వేప చెట్టు, రాగి చెట్టు రెండు జాయింట్ అయి ఉన్నాయి. ఇదే కొన్ని సృష్టిలు అనమాట. చూడండి ఇక్కడ జాయింట్ చూడండి. వేప చెట్టు, రాగి చెట్టు రెండు అంటే దాని లోపల నుంచి వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చూసానికి చాలా బాగుంది. సరే పక్కన నేను తెలుసు కదా మా తమ్ముడు. పళ్ళు కాలిపోతాయి తమ్ముడు అంటే. చూడ దించాల్సి వస్తుంది, సన్న బిడ్డను తింటే.
ఇందా ఎత్తు పెట్టుకుని ఎత్తినా అది పెట్టుకో ఏం కాదు అత్త దిగేసింది ఎట్ట ముందు పక్క కదా వచ్చింది జాగ్రత్త మీన్ ఇక పట్టుకో పట్టుకో ఎవరిదా ఉండలే తెస్తే ఈ పొట్టేలు అయితే చాలా భయపడుతుంది అది తీసుకోపోయే లోపల విన్నా దీన్ని అయిపోయేయాల లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మళ్ళా లేదులేమ్మా లేదులే లేదు భయపడి ఎన్ని తాళ్ళు కట్టినాం చూడండి దీనికి అస్సలు ఒక్క క్షణం కూడా ఉండడంలా ఎగురుతుంది పట్టుకునే ఒక తాడు భయపడుతుంది తాడిది తీసేసిల్లా ఇంకోటిది ఇది స్ట్రాంగ్ ఉన్నది అశోక్ సరే ఇది పట్టుకో దీన్ని పట్టుకో ఆయన కోసేస్తాడు కదా ఎందుకు అది తీయడం ఇది ఇది రానే రావు ఇది లేదమ్మా కూల్ రమ్మను ఆయన్ని వచ్చే తాత్ ఆయన పిలిచో కానీ పెట్టండి పెట్టు కీర్తి ఇదే అవునా సో గంగమ్మ కాడ తిరిగినాం కదా ఏడ కూడా తిరగాలంట దీన్ని పట్టుకొని తిరిగినట్టే నేను పా 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 పాండి పాండి తిరగండి 3 చుట్లు చాలా సామ్య పా పా అమ్మ పా 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 అయ్యవా అది అయ్యవా దా 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 రా 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 దా 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 లేదు లేదు అస్సలు చూడండి అస్సలు ఏయ్ పరిగెత్తంది అది తిరగలే ఇది తిరుగుతుంది దా 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 నన్ను కుదిరితే ఏమొచ్చా నీకా పా పా అయిపోతుంది పా సింపుల్గా అయిపోతుంది సింపుల్ సూది సార్ నీకంతే లేదేమో అమ్మ పా రా పా పా యుద్ధం అనమాట నాకు ఇది యుద్ధంలో పోరాడుతున్నా మరి అంతమంది వద్దులేరా పా పామ్మ పా 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 ఏ కొట్టాకండ్రా తే పా పా రా రా పా 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 అంతమంది ఉండగాకండ్రా వెనక మీరంతా పాడరు ముందు పండరా మేము బాగుంది నేను తీసుకొస్తాం పండి మా అమ్మ మా నాయన కూడా అంత బంగు పండు నిన్ను బంగు పడుతున్నా కదమ్మా పామ్మా పామ్మా వదిలి చెప్పినాక పా పామ్మా కష్టపడి వచ్చినాడు బిడ్డ 2,25,000 పడినాయి వెళ్ళానా 12,000 లావు లేవు కాబట్టి 12.5 లావు లేవు సరిపోయింది ఒకటే రామ అయిపోయిందిరా ఏడబోతా నన్ను పంపించండి చాలా మొండికేస్తుంది అస్సలు టార్చర్ చూపిస్తుంది అంటే ముక్కుబడి చాలా ఏళ్ళు అయిపోయింది కదా అందుకేమన్నా ఇబ్బంది పెడుతుంది మా అమ్మ బయటికి అంటే చిన్నగా వస్తుంది అయిపోయి ఎవరికి నెయ్యి కీర్తి ఒక 50 అండి
తీరా తినుమా కడ్డీలు ఎగిలి ప్రసాదం పెట్టేసాం కదా. తల్లి అట్లే బయట ఉండేది విగ్రహము, పాత విగ్రహము లోపల నుంచి బయట పెట్టేసినారు. ఇప్పుడు గుడి అయితే బాగా కట్టినారు, ఈ నడవనే కట్టినారు. కొత్త గుడి ఇది, ఎల్లమ్మ గుడి. ఒకప్పుడు పాత గుడి ఇది. సో వీలైతే ఒక ఫోటో కూడా పెడతాయి ఇక్కడ సైడ్ చూడండి, పాత గుడి. ఇప్పుడు లోపల చూద్దాము కదండి, తీయచ్చండి. దాన్ని కొట్టించు. ఇది కొత్త అమ్మవారు అనమాట. బయట ఉండేది పాత అమ్మవారు, బయటికి తీసుకొని పెట్టినారు. గుడి కొట్టేసి కొత్త గుడి కట్టినారు అనమాట. నిజంగా అమ్మలో ఏం పవర్ ఉందో నాకు తెలియదు, కానీ అమ్మని చూస్తానే నాకు షేక్ అయిపోతుంది బాడీ మొత్తం. ఏడుపు కూడా వచ్చేస్తుంది. సో అమ్మవాళ్ళని చూస్తేనే కొద్దిగా భయము, తర్వాత వెంకటేశ్వర. సో మొత్తానికి అమ్మవారి మొక్కుబడి కూడా తీర్చేసుకున్నా. ఇంకా అమ్మ దయ నా మీద ఎలా ఉందో చూద్దాం. మా జీవితంలో అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బండి కట్టిందంటే నేను ఎప్పుడు చూడలా. అంటే మా వాళ్ళు నేను ఎప్పుడు పోలా. మా అమ్మ ఏమైనా చూసిందేమో తెలీదు. ఏమో ఎప్పుడైనా బండి కట్టినారు ఎవరన్నా? ఎవరా? మా తాత మా నాయన కట్టినాడంట. మా నాయన కట్టినాడంట, మేము చూడలా అది. సో నేనే అనమాట మా ఇంట్లో ఫస్ట్ టైం. అంటే మా అక్కలు కూడా చెప్పినారు, అక్క ఎప్పుడైనా చూసినావు నువ్వా? మా చిన్నక్క మా పెద్దక్క ముందు ఉంటుంది, ఎందుకంటే మా అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఎప్పుడన్నా చూసినావక్క? నీకు ఎంత వయసా? 36 ఏళ్ళలో మా అక్క చూడలేదంట. మళ్ళమ్మ ఐమీ నాకన్నా చిన్నది, ఐమీ అని చెప్పి. సో మా అందరికీ వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఎలా ఉంది ట్రిప్పు? ఇంకా పోయి ఏడ పడిన కష్టం అంతా ఆడ మెక్కితే బాగా ఫుల్గా. సో మా వాళ్ళంతా విందు కోసం రెడీగా ఉన్నారు. ఇక్కడ విందు కూడా రెడీ అయిపోయింది. కలర్ రైసు, చికెన్ కర్రీ, ఇది వచ్చి దాల్చా కదా, ఇది చికెన్ కర్రీనా? ఇది చికెన్ కర్రీ. అంటే మటన్ తినేవాళ్ళు, మటన్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం వాళ్ళకి సపరేట్గా చికెన్ కూర చేయించాం అనమాట. దాల్చా ఎక్కడ? ఇదేనా? సో ఇది వచ్చి దాల్చా అనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి, కానీ మటన్ కుందడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా, ఫుల్ బిజీ. కుందే వాళ్ళంతా ఆల్రెడీ ఇప్పుడు మన పని జరుగుతుంది, కుందుతున్నారు. కుందిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మటన్ కర్రీ ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది, సరసర వండేస్తారు. అది అయిపోయిన తర్వాత టైం కూడా కాల, ఇంకా 11 ఏమవుతుంది. అది వస్తే ఇంకా బయటమే అందరు. సో ఓవరాల్గా మటన్ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇదేమో మటన్ పులుసు, ఇదేమో చికెన్ పులుసు, ఇదేమో కలర్ రైసు, అక్కడ ఉండేదేమో దాల్చా. ఇంకా మేము కూడా బెంచ్లు పెట్టేసి కుర్చీలు కూడా వేసేసినాము. ఇంకా మన వాళ్ళు వచ్చి అందరు ఇక్కడ కూర్చుంటే మేమంతా వడ్డిచ్చేస్తాం. ఫస్ట్ ఇవన్నీ మనము నీట్గా పెట్టుకున్నామంటే జనాలకు పెట్టేదానికి నీట్గా ఉంటుంది. సో అందుకోసమే ఇవన్నీ సర్దేస్తాం ఫస్ట్. కింద పెట్టకాకండి, ఆ బెంచ్ పెట్టు, బెంచ్ పెట్టండి. అవి ఎందుకు సపరేట్గా తీసుకునింది? బెంచ్ పెట్టు. పట్టు ఇట్ట పెట్టండి, ఇక్కడ నీటలు. అది
అయిపోయింది కా అయిపోయింది అంతా అది దాంట్లో పెట్టు దాని మీద పెట్టు సరే అంతేలే డేక్షలు తీసుకోండి పెట్టు అట్ట వస్తుందిలే రాదా అది పెరిగిపోయిందేమో మూత 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 కాదు ఈగలు ఉన్నాయి కదా పోతాయని ఈగలు ఉంటే పోతాయి నీళ్ళు పోతాయి పక్కరా జరుగు కూర్చోండి కిటయనా కూర్చో కూర్చో అంటే ఒరే మళ్ళీ చేద్దాం రా ఇది అయిపోయినా నాయన కలివల్లి వదిలే పెడతా అది వాటర్ క్యాన్ తీసి వాటర్ క్యాన్ తీసి పట్టుకో అటు పట్ట ఎండ వద్దు అరే అశోక్ తిరిగా మరి ఉంటాయా చిన్నగా తీద్దామా దీన్ని మటన్ తీద్దామా ఆడ పెడదామా కాలుతుందేమో కాలుతుంది ఓ అబ్బా కాలుతుంది ప్లేట్ నువ్వు చెప్పింది 3500 నేను చెప్పినా కదా నీకు ఏమన్నా తగ్గించుకోని నేను వేసుకున్నా వేసుకున్నా వస్తారు వస్తారు చికెన్ ఉన్నది ఉండాలి గ్లాసులు ఉండాలి ఇంకా పెరుగు పచ్చడి వేయాలి కదా బెస్ట్ కూర్చో అవి ట్రైలు తీసుకెళ్తా అన్నాలు పెట్టాలి ఫస్ట్ అన్నాలు పెట్టి కాదురా చికెన్ పులుసు మటన్ పెట్టేదాన్ని ఒకరు చికెన్ ఎత్తుకోమండి వాళ్ళని పిలిచి పైన ఏం చేస్తారు వాళ్ళు రాజాగడ అన్నాడు పిలిచిరా రే ఇటు పట్టుకోలేడు అదేస్తాడు మళ్ళా ఇది ఇక్కడ వేసుకొని వాళ్ళకి పెట్టేస్తే పెద్దోళ్ళకా నేను ఎత్తుకోమాట ఏం తక్కువైంది జాగ్రత్త తీరా ఇక్కడ తీసి ఏదో ఒకటి ఎత్తుకోమ్మా పైన ఏం చేస్తావు నువ్వు హలో 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 రారా ఇంటికాడికి రా ఇంటికాడికి రా పెట్టు మటన్ చికెన్ చికెన్ పెట్టండి చికెన్ ఉన్నది చికెన్ బకెట్ ఎత్తుకోరా చికెన్ బకెట్ ఎత్తు ఉన్నదిలే చికెన్ ఎత్తుకోమ్మా దాల్చా ఎత్తుకోరా ఈడ రాండి ఈడికి ఎత్తుకోరండి దాల్చా వదినా
దాల్చా దాల్చత్తా ఏంది నీళ్ళు నీళ్ళు చేసి చెక్క చేయకుండా దాల్చా వేసానా కూర్చో నువ్వు కూడా వీళ్ళొద్దు. దాల్చా వేసాను రా అదేంది అది మటన్ తినవా ఏం తింటావు వేసుకో ఇది వేసుకో మీద వేసుకో అట వేసుకొని తిను ఇక్కడ పెట్టు ప్లేటు మా అక్కకు పెట్టు మా అక్కలు పైన పైన ఉండే వాళ్ళు పిలిచచ్చు కదా దాల్చా వేసానా దాల్చా వేసానా దాల్చా దాల్చా వేసానా చూడు బాగుంటుంది దాల్చా వేసానేనా దాల్చా వేసానా తమ్ముడు రాండి మా రారా రాండి ఏంది మీరంతా ఎడుగుచ్చినారు రా రా రండి ఏమి ఎంత మీరు అది సార్ మళ్ళా ఏంది పద్ధతి రా మరా లీ కూర్చోలి లేదు లేదు రా లేదు వస్తా రా సార్ రామా రాండి రానా రా లేమా రా షర్ట్ తీసుకుంటా పిలుచు మీరంతా ఒకసారి కూర్చుంటా సార్ హే కొట్రా తిన్నా కా కూర్చోకా వస్తారులే పెరుగు చట్నీ అదా లేదా గ్లాస్ ఎత్తుకోరా గ్లాస్ పెట్టు గ్లాస్ పెట్టు పెట్టేనా నీళ్ళు వస్తావా నీళ్ళు ఎత్తుకోరా బిన్నా పరిగి కూర్చోమా పో కూర్చోపో చికెన్ వేసానా లేక మటన్ ఏనా పెట్టు అది కూడా కొమ్మరిచ్చిందే కదా పెట్టు ఏం కాదు మరి చికెన్ ఎవరన్నా దాల్చా అది చికెన్ ఎవరన్నా అడిగితే పోయారు మటన్ తిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి పోయి ఊరికే మటన్ వేస్ట్ అయిపోతాం మళ్ళా సంజన పైన వాటర్ బాటిల్ తీసుకురమ్మా ఒకటే కూల్ లేకుండా ఒక్క బాటిల్ తీసుకు రే నీళ్ళు పెట్టు అశోక్ నీళ్ళు పెట్టు అశోక్ దా ఆయనకి ఎదురుగా వాళ్ళ ఆయనకు పెట్టు ఇదో ఒక గ్లాసులో పోసుకోమ్మా నీళ్ళు వీళ్ళకా ఆ పాపకి ఏం కావాలో చూడు వేసినారా చికెన్ అదే అదే ఎత్తుకోరా చెప్తా ఒక్కరో పెడతా ఒక్కరో ఏం చేయాలా అన్న కాదు మామ ఒకరో పెట్టా ఒక్కరోవా ఇది పెట్టేసి కూర ఎత్తుకురా శివ ఒకరో వచ్చే వదిన ఒక్క రవ్వ ఇదే ఒకటే సార్ తినకూడదు ఇది ఒక్క రవ్వలే అది ఒక్క కూర అది వేసుకొని ఒక్క రవ్వ తినేసి ఏమే ఏ అబ్బాయా సాయిగాడ రే సాయి తిందురా ఆగలేసందా లేదంటే తింటారు లెక్క రెండు చెప్పు అరియా ఎత్తుకోరా దాల్చి ఎత్తుకోరా అశోక్ కూర ఎత్తుకోరా రెండు అది పెరుగు చట్నీ ఎత్తుకోరా గంగరాజు పెరుగు చట్నీ దాల్చా కూడా అయిపోయింది సో ఫుల్ హ్యాపీ
మొత్తానికి మనమైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో మా పెద్దమ్మ మానస మా మధ్యలో ఏమో మీకు తెలిసిన ఆమె. సో మా అత్త నాకు పిల్లనిచ్చిన అత్త ఏమేమో మా కూతురు వైపు టైప్ అనమాట, అదే కూతురు అనుకో. ఏమేమో మా వదిన, ఏం వల్లే నాకు పెళ్ళి అయింది. ఏమొచ్చి నా ఫ్రెండ్లు అనమాట, వీళ్ళంతా నా బ్యాచ్ అనమాట, వీళ్ళు పిల్ల బ్యాచ్. సో వీడొచ్చి ఇంకా మా ఇంటి ఓనర్స్ అనమాట. వీళ్ళు ఇంకా కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అనమాట. అంటే పాత వాళ్ళే కానీ మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. సో వీళ్ళు ఇంకా వీడు మనోడే బామర్ది. వీళ్ళు అశోకుల్లో అదే మీకు తెలిసే ఉన్నారు కదా ఆల్రెడీ, వాళ్ళిద్దరు బ్యాచ్ అనమాట. ఆల్రెడీ తినేసి మా వదిన మా అన్న అదే షాక్ అవ్వకుండా అప్పుడే వచ్చినా అన్నరుడు వాళ్ళు. సో వీళ్ళంతా పిల్ల బ్యాచ్ ఈడ ఆడుకునేవాళ్ళు. టోటల్గా అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇంటికి రావడం ఆనందము, ఫుల్ సక్సెస్, 5 lakh సబ్స్క్రైబర్స్. సో టోటల్గా ఈ విధంగా అయితే మనము ఫుల్ హ్యాపీ. సో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ టచ్ మాది, మా ఫ్రెండ్స్ది అనమాట. వీడు నా ఫ్రెండు తమ్ముడు, నా ఫ్రెండు సీను, వీడు నా తమ్ముడు అశోక్. మీ అందరూ తెలుసు కదా, ఫేమస్ అయినట్టు నడవన. వీడు మచ్చా మావాడు. సో ఫైనల్ టచ్ అనమాట ఇది మా ఫైనల్ టచ్. ఇంకా ఇంతటితో ఫినిష్ అనమాట.